లేఖనాల్ని ఆధారం చేసుకుంటూ యేసుప్రభు చెప్పిన ఉపమానాల్లో యెషయా ప్రవక్త ద్వారా దేవుడు చెప్పిన మాటను సంధించి క్రీస్తు సంఘ సభ్యులమైన మనస్థితి ఏమిటి అని స్వపరీక్ష చేసుకుని పరిశీలించుకోగలిగిన అవకాశాన్ని ఇవాళ చూద్దాం, పరిశీలిద్దాం. యేసు ప్రభువు దేవుని రాజ్యాన్ని గురించి ప్రకటించాడు. తన శిలువ మరణాన్ని గురించి ప్రకటించలేదు. సమాధి పునరుత్థానం గురించి ప్రకటించలేదు. యేసు ప్రభు సమాధిలో నుండి తిరిగి లేచిన తర్వాత మాత్రమే శిలువను గూర్చిన వార్త దేవుని రాజ్యము దేవుని రాజ్యాన్ని గూర్చిన వార్తతో జోడించబడింది. ఈ వ్యత్యాసాన్ని చాలామంది గమనించరు. సువార్త అనగానే యేసు ప్రభు శిలువ మరణము, సమాధి, పునరుత్థానము అని అంతటితో ఆగిపోతారు. యేసు ప్రభు దాన్ని ప్రకటించలేదన్న వాస్తవాన్ని గమనించాలి. పరలోక రాజ్య సంస్కృతి ఎలాంటిదో, పరలోక సంబంధులైన పౌరులు ఎలా జీవించాలో వాటిని గురించి యేసు ప్రభు బోధించాడు. దాన్ని వినడానికి ఎక్కువ మంది సిద్ధంగా ఉండరు, మైండ్ ప్రిపేర్ చేసుకోరు. సువార్త అంటే యేసు ప్రభు మన పాపంలో నిమిత్తము చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు అన్నది సువార్త. అయితే అది మాత్రమే పూర్తి కాదు, అది తర్వాత చేర్చబడింది. ఫిలిప్పు సమరయ పట్టణానికి వెళ్ళి 2 విషయాలు వాడు ముందుంచాడు. అది గమనించాలి. గమనించకుండా ఉండాలి అనుకుంటారు, గమనించరు. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 12వ వచనంలో, అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 12వ వచనంలో చదవండి. యేసుక్రీస్తు నామమును గూర్చి సువార్త ప్రకటించుచుండగా వారందరినీ నమ్మి పురుషులను స్త్రీలను బాప్తిసం పొందిరి. యేసు ప్రభు గూర్చి తర్వాత ప్రకటించబడింది ఆ సువార్త. దేనితో పాటు అంటే దేవుని రాజ్యము సువార్తతో, దేవుని రాజ్య సువార్తతో పాటు శిలువ మరణాన్ని గురించిన సువార్త జోడించబడి ప్రకటించబడింది. అవును, యేసు ప్రభు మన పాపంలో నిమిత్తము చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. అందుకే అప్పుడే మనకు కలిగినది అని సాధారణంగా చెప్పవచ్చును. వాస్తవం. అపోస్తుల కార్యములు 19వ 8వ వచనంలో చదవండి. చదివితే మీరు కూడా పాల్గొనేటట్లుగా ఉంటారు. ఊరికే కూర్చొని వినడానికి ఎక్కువ కాలము ఇష్టపడరు. హ్యూమన్ సైకాలజీ. తర్వాత చదవండి. అతను సమాజ మార్గంలోకి వెళ్ళి ప్రసంగించుతూ దేవుని రాజ్యము గురించి తర్కించుతూ ఒప్పించుచు ధైర్యంగా మాట్లాడుచు 3 నెలలు గడిపెను. 3 నెలలు దేవుని రాజ్యం గురించే పౌలు ప్రకటిస్తూ ఉన్నాడు, తర్కిస్తూ ఉన్నాడు. 20వ అధ్యాయంలో, అది ఎఫెసీ పట్టణంలో జరిగిన సంఘటన. అలాగే 20వ అధ్యాయంలో 25వ వచనంలో
ఇదిగో దేవుని రాజ్యాన్ని గురించి ప్రకటించుచు నేను మీ మధ్యను సంచరించుకుంటుని. ఎంతకాలము? 3 సంవత్సరాలు దేని గురించి ప్రకటించాడు అంటే దేవుని రాజ్యం గురించి అంటే రేపు పరలోకంలో ఉండాలి అంటే అక్కడ ప్రవర్తించవలసిన తీరును, జీవిత విధానాన్ని ఇక్కడ నేర్చుకోవాలి. భూమి మీద భౌతికమైన శరీరంలో ఉన్నప్పుడు మాత్రమే నేర్చుకోవాలి. ఆ తర్వాత అది సాధ్యం కాదు. మన జీవితాన్ని ఇక్కడ మార్చుకోకపోతే రూపాంతరం అనే పదాన్ని వాడాడు. రోమీయులకు రాయబడిన పత్రిక 12 మొదటి 2 వచనాల్లో మీరు రూపాంతరము చెందాలి అంటే ఒక రూపం నుండి ఇంకొక రూపంలోనికి. అలాగా కృషి చేయకపోతే గొంగళి పురుగు రూపాంతరము చెందుతుంది అని అందరికీ తెలిసిన వాస్తవం అది. గొంగళి పురుగు ఎలా రూపాంతరం చెందుతుంది? ఏ రూపంలోకి? ఏది అందంగా ఉంటుంది? దేన్ని పట్టుకోవాలని అనిపిస్తుంది? గొంగళి పురుగులు దొరద చూడడానికి బాగోద్దు. అదే సీతాకోక చిలుక అయితే వచ్చి వాలితే సంతోషిస్తాం. గొంగళి పురుగు ఒంటి మీద పడితే దులిపేస్తాం. గొంగళి పురుగు సీతాకోక చిలుకలాగా రూపాంతరము చెందుతుంది. అంటే ఈ రెండిటికి మధ్యన ఉండే వ్యత్యాసము గమనించాలి. యేసుక్రీస్తులోకి రాకముందు మన జీవితము, స్వభావము గొంగళి పురుగు లాంటిది. ఏమవ్వాలైతే? ఎవరు చెప్పాలన్నమాట? ఎవరు చెప్పాలి? చూచిన వాళ్ళు చెప్పాలి. సీతాకోక చిలుక అందంగా ఉంటుందో, గొంగళి పురుగు అసహ్యంగా ఉంటుందో అనేది చూచి చెప్తారా, చూడకుండా చెప్తారా? అపోస్తల కార్యములు 20:31 వచనంలో కావున నేను 3 సంవత్సరాలు రాత్రి పగలు కన్నీరు విడుస్తూ ప్రతి మనుషునికి మానగా బుద్ధి చెందుతుందని మీరు జ్ఞాపకం చేసుకుని మెలకుగా ఉంది. అంటే ఎన్ని సంవత్సరాలు ఎఫెసీ పట్టణంలో పనిచేశాడని? ఏం చేశాడు? 3 సంవత్సరాలు దేవుని రాజ్యంను గూర్చి ప్రకటిస్తూ ప్రతి ఒక్కరికి బుద్ధి చెబుతూ దేవుని రాజ్య పౌరులు ఎలా జీవిస్తారో వాటిని గురించి తెలియపరిచాడు. ఓకే, 28వ అధ్యాయం అపోస్తుల కార్యంలోనే 23వ వచనంలో 28వ అధ్యాయము 23వ వచనంలో వెనకుండే వాళ్ళకు వినబడుతుందా? మీరు మాట్లాడకపోతే వినబడుతుందో లేదో, మీరు వింటున్నారో లేదో, అర్థమవుతుందో లేదో టీచర్కి ఎలా తెలుస్తుంది? మీరు కూడా నోరు విప్పాలి. అతనికి ఒక దినం నియమించి అతని బసలోనికి అతని యొద్దకు అనేకులు వచ్చింది. ఉదయం నుండి సాయంకాలం వరకు అతను దేవుని రాజ్యం గురించి పూర్తిగా సాక్షిస్తూ. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? ఉదయం నుండి సాయంకాలం. కూర్చోగలమా? మేడం ప్రతి క్లాస్కి వచ్చినప్పుడు కూర్చుంటున్నావు కదండి. ఒకే సబ్జెక్ట్ మాట్లాడాడు. దేని గురించి? రోమా పట్టణంలో ఖైదీగా ఉన్నాడు. ఎవరు? దాన్ని దేని గురించి ప్రకటించాడు? ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? అదే అధ్యాయంలో 30-31 వచనము. పౌలు 2 సంవత్సరాలు పూర్తిగా తన అధ్యయన కాకుండా తన ఎందుకు వచ్చిన వారందరినీ సన్మానించి ఏ ఆటంకము లేక పూర్ణ ధైర్యంతో దేవుని రాజ్యమును గూర్చి ప్రకటించుచు రెండు సందేశాలు ఖైదీగా ఉన్నంత కాలము తన దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరితో పౌలు దేని గురించి బోధించాడు? దేవుని రాజ్యముల గురించి. ఒకటి యేసుక్రీస్తుని గురించి. యేసుక్రీస్తు ఆ రాజ్యములు మనం ప్రవేశించడానికి ఆయన తన ప్రాణమును పెట్టాడు. దేవుని పరిపాలన క్రిందకి రావడానికి ఆయన తన ప్రాణం పెట్టవలసి వచ్చింది. సమాధి చేయబడ్డాడు. తిరిగి ఎన్నో రోజున? 3వ రోజున తిరిగి లేచాడు. ఇప్పుడు రాజుగా పరిపాలన చేస్తూ ఉన్నాడు. దేవుని రాజ్యాన్ని గురించి
స్పష్టమైన అవగాహన ఉండాలి. అలా లేకపోతే ఎవరు అడ్డంగా మాట్లాడినా మాట్లాడకుండా నిశ్శబ్దంగా ఉంటాం. వాళ్ళు ఏమనుకుంటారంటే మేము చెప్పిందే వీళ్ళు కూడా నమ్ముతున్నారు, మేము చెప్పిన వాటికి తిరిగి బదులు చెప్పడానికి వీళ్ళ దగ్గర ఏమి లేదు, ఎందుకంటే మేము చెప్పేదే సత్యము అనుకుంటారు. దేవుని రాజ్యము అంటే దేవుని పరిపాలన, అది తెలియాలి. దేవుని రాజ్యము అంటే, దేవుని పరిపాలన అంటే ఆయన చిత్తము నెరవేర్చబడము. ప్రభు ప్రార్థన నేర్పించమని శిష్యులు కోరితే, పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక. రాజ్యము అన్న మాటకు భావము తర్వాత మాటలు చెప్పావు. పరలోకమందు నీ చిత్తము నెరవేరుచున్నట్టు ఎలా నెరవేరుతుంది? మనం కాదు, మనమనే పదం వద్దు, అది జనరల్ అయిపోద్ది. ఎవరి దేవుని చిత్తం నెరవేర్చడము అంటే ఆయన ఇష్ట ప్రకారంగానే ప్రతి ఒక్కటి. నేను పరలోకంలో ప్రతి ఒక్కటి ఎవరి ఇష్ట ప్రకారంగా జరుగుతుంది. మరి భూమి మీద ఎవరి ఇష్టానికి వాళ్ళే రాజులు కాదా? కాదా? మనకు నచ్చినట్టుగా చేస్తామా? దేవుడు చెప్పినట్టుగా ప్రతి క్షణం చేయాలని అనుకుంటామా? దేవుడు చెప్పినవి కొన్ని చేస్తాం, మనకు నచ్చినవి ఎక్కువ చేస్తాం. బీ ప్రాక్టికల్, ఫ్యాక్ట్ అది. దేవుని రాజ్యం అంటే అది కాదు. దేవుని రాజ్యము నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ నందలి ఆనందము. దేవుని పరిపాలనలో వచ్చే రిజల్ట్ అది, ఫలితం అది. దేవుని రాజ్యాన్ని గురించి చాలా రకాల ఉపమానాలు చెప్పాడు. అవును, ముందు కుర్చీలు ఖాళీగా ఉంటే వెనక ఎందుకు కూర్చుంటారు? నాకు తెలీదు. వెనక ఎందుకు కూర్చుంటారు అన్నది నాకు తెలీదు. అంటే నాకు కనబడకూడదనా? మీరు వింటున్నారో లేదో నేను గమనించకూడదనా? మీ ఇష్టం అది. మీరు ముందు కూర్చుంటే మీకు ఎక్కువ ఆసక్తి అనుకుంటాను. ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోవాలనుకున్న స్టూడెంట్ ఎక్కడ కూర్చుంటాడు? మరి ఇప్పుడు అందరు లాస్ట్ ర్యాంకేగా. మాకు రోషన్ ఉందండి, మేము ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోవాలనుకుంటూ. ఎస్, దేవుని రాజ్య పౌరులుగా దేవుని చిత్తానికి పూర్తిగా లోబడడానికే మేము నిర్ణయించుకుని ఈ క్లాస్కి వచ్చాం. నిరూపించుకోవాలి. ఇక్కడ చాలా ఖర్చులు ఖాళీగా ఉన్నాయా లేవండి మీ పక్కన? మరి వెనకెందుకు కూర్చుంటారో నాకు తెలీదు. బస్సు ఎక్కినప్పుడు కానీ, ట్రైన్ ఎక్కినప్పుడు కానీ జనరల్ అయితే వెనక కూర్చోవాలనుకుంటారా, ముందు కూర్చోవాలనుకుంటారా? ఎక్కడ కూర్చోవాలని? మరి బైబిల్ క్లాస్ అయితే అదే, అక్కడేమో సురక్షితంగా ఉండాలి, ఎత్తి పడేయకూడదు. ఎక్కడ ఎత్తి పడేయడం జరగదు, కానీ జరుగుతూ ఉంటుంది. ఎక్కడ? బైబిల్ క్లాసులో కూడా. అది మనం గమనించము. దేవుని చిత్తాన్ని నెరవేర్చకపోతే, జీవ నియమాన్ని ఉల్లంఘిస్తే పెనాల్టీ ఉంటుంది, శిక్ష అనుభవించక తప్పదు. అంతరంగ పురుషుడు వెల చెల్లిస్తాడు. ప్రేమించగలిగిన శక్తిని కోల్పోతాడు. కొద్దిగా క్షమించే శక్తిని, క్షమాపణ కోరే శక్తిని, యథార్థంగా ఉండే శక్తిని, సత్యమే చెప్పే శక్తిని, జీవ నియమాన్ని ఉల్లంఘించినప్పుడల్లా అంతరంగ పురుషుడు అంటే వ్యక్తి శక్తిని కోల్పోతూ ఉంటాడు. 2-3 సార్లు అబద్ధాలు చెప్పిన తర్వాత 4వసారికి కష్టంగా ఉంటుందా? మొదటిసారి కష్టంగా ఉంటుంది, కానీ 4వసారికి అంటే ఏమైంది? శక్తి పూర్తిగా. అది ప్రాక్టికల్. క్రియ సంఘ సభ్యులము పరలోకానికి మేమే వెళతాము అనే అపోహ చాలామందికి ఉంటుంది. చాలామందికి. అందరికీ ఫ్యాన్ కావాలంటే ఎక్కడ కుదురుతుంది? ఫ్యాన్ కింద కూర్చోవాలి, ఇబ్బందులు ఏమీ రాకుండా ఉండాలి. ఎప్పుడు యేసుతో పోల్చుకోవడం అంటే ఏంటి? నడిచి వెళ్ళాడా, గుర్రం మీద వెళ్ళాడా, గాడిద మీద వెళ్ళాడా, విమానాలు ఎక్కాడా, బస్సులు ఎక్కాడా, ట్రైన్లు వెళ్ళాడా? ఎక్కడికి వెళ్ళినా మరి కష్టం కదా. ఎక్కడ పడుకున్నాడు?
మనం యేసుతో ఎందుకు పోల్చుకోవడానికి ఇష్టపడము. ఇది కఠినమైన మాటే, కానీ అది వాస్తవం. లోకంలో మిగతా వారు అనుభవించుతున్న సౌకర్యాలు మేము కూడా అనుభవించాలి అనిపిస్తుందా? మరి యేసేమయ్యాడు? ఎప్పుడు ఆయన పక్కన పడేశాం. ఎవరిని పోల్చుకుంటే? మనుషులతో పోల్చుకుంటామా, యేసు ప్రభుతో పోల్చుకుంటామా? ఎవరు మాట్లాడటం లేదు, మీ ఇష్టం. మనుషులతో పోల్చుకుంటాం కాబట్టి శరీరానికి ప్రాముఖ్యత ఇస్తాం, సౌకర్యాలకు ప్రాధాన్యత ఇస్తాం. గుణాల గురించి ఆలోచించము, యేసు ప్రభుని గురించి ఆలోచించము. రైట్. మత్తయి రాసిన సువార్తలో నేను సోదరులేమో యెషయా గ్రంథంలో నుండి చెప్తారు అని ప్రకటించారు. అవును, యెషయా గ్రంథంలో చెప్పబడిన మాటకు ఎలాగా దీన్ని సంబంధింపచేయగలమో దాని గురించి దాన్ని గమనించాలి, ప్రార్థన చేయాలి, చదవాలి, ధ్యానించాలి. కాదు, చదవడం కాదు, అధ్యయనము చేయాలి, పఠించాలి, ధ్యానించాలి. యెహోవా ధర్మశాస్త్రమునందు దివారాత్రము చదివి మనడా? యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రి దాన్ని కాదు, చదివితే చాలు కదా. ధ్యానించడము అంటే అసలు నేను ఏం విన్నాను, ఏం చదువుతున్నాను, నాకేం అర్థమైంది, నాకేం మేలు, నా విశ్వాసం ఎలా బలపడుతుంది, అది ఆలోచించాలి. అలాగే చెప్తామా? పిల్లలతో చెప్తావు, బైబిల్ చదివా నువ్వు? చదివాను. ఎంతసేపు? అరగంట, పావు గంట, చాలు. ధ్యానించటం లేదు. గడపాలి కొంత టైం ప్రార్థనలో, దేవుణ్ణి స్తుతించాలి. నాకు ఇది అర్థం అవటం లేదు, దీనివల్ల కలిగే ప్రయోజనం ఏమిటో తెలియటం లేదు, నా జ్ఞానమును దాచి నేను అర్థం చేసుకుని నమ్మగలిగినట్లు సహాయం చేయి. ఏమన్నా వేడుకోవాలమ్మా? వేడుకుంటామా బైబిల్ చదివినప్పుడు? దీని అర్థం ఏంటి? మత్తయి రాసిన సువార్త 22వ అధ్యాయంలో రాజకుమారుని పెళ్లి గురించి, పెళ్లి విందు, రాకుమారుని రాజకుమార్తెడు అన్నాడు. విందును ఎవరైనా అద్భుతమైన విందు అంటే ఎగ్గొట్టేస్తారండి, మానేస్తారా? విందు అంటే మానరు. 50 రకాలు వంటకాలు చేశాము అంటే ఎవరు వెళ్తారులే అనుకుంటారు కదా. 100 రకాలు అంటే ఎవరో ఒక ధనవంతుడు, కోటీశ్వరుడు, బిలియనియర్ కొన్ని వేల రకాల వంటలు చేశాడట వాళ్ళ అబ్బాయి పెళ్ళికి. కొన్ని వేల రకాలు, ఎవరికి ఏది ఇష్టమైతే అది, ఎంత కావాలంటే అంత. నాకు తెలియదు వేల రకాలు అంటే ఎన్ని చేశారు అన్నది. కొన్నే చూపించాడు టీవీలో. తెలిసి ఆహ్వానించబడిన వాళ్ళందరూ ఎవరైనా అవకాశం ఉండి కూడా ఎవరు వెళ్తారులే అనుకుంటారా? అవకాశం ఉండి కూడా. ఇక్కడ రాకుమార్ని పెళ్లి విందు. రాజు అంటే మామూలు వ్యక్తే లేక ధనమంతా, ధనం ఎక్కువ శాతం అతని దగ్గర ఉంటుందా? రాజు దగ్గర డబ్బు ఎంత ఉంటుంది? ఎక్కువే. విందు ఏర్పాటు చేశాడంటే అద్భుతంగా ఉంటుంది. ఆ విందు ఏర్పాటు చేశాడు. 22వ అధ్యాయం చదవండి. యేసు వారికి ఉత్తరమిచ్చుచు తిరిగి ఉపమానాన్ని ఇట్లనెను. అంటే ఆ ముందు చెప్పిన ఉపమానానికి ఇప్పుడు చెప్పబోయే ఉపమానానికి మధ్యన సంబంధం ఉన్నది. బాగా ఆలోచించాలి. ఎస్, పరలోక రాజ్యము తన కుమారునికి పెళ్లి విందు చేసిన ఒక రాజును పోలి ఉన్నది. ఒక రాజు తన కుమారుని పెళ్లి విందు ఏర్పాటు చేశాడు. అలాంటిది పరలోక రాజ్యము లేక దేవుడి రాజ్యము. ఎస్, ఆ
ఆ పెళ్లి విందుకు పిలువబడిన వారిని రప్పించు. పిలువబడిన వారు పెళ్లి విందు పిలువబడిన వారు అంటే ఇంతకుముందు చెప్పి ఉంటాడా? మీరు రావాలి మీరు రావాలి మీరు రావాలని ఆహ్వాన పత్రిక ఇచ్చి ఉంటాడా? పిలువబడిన వారు అంటే వాళ్ళు పిలువబడి ఉంటారా, పిలువబడకుండా ఉంటారా? ఆడవాళ్ళు వాడే ఒక ఊతపదం సామెత లాంటిది. పేరంటాలకు వెళ్తారు కదా, వెళ్తారు. పిలువని పేరంటానికి ఎవరు వెళ్తారు అంటారా? అంటారా? పిలిస్తే వెళ్తారు. ఇక్కడ పెళ్లి విందుకు పిలువబడ్డారా? నా కుమారుని పెళ్లి జరుగుతుంది, విందు ఏర్పాటు చేశాను, ఆ విందుకు రండి అని. దౌర్భాగ్యం ఏమిటి అంటే ఇది భౌతికం అనుకుంటారు. ఇంకా ఒక పెళ్లి జరుగుతుంది, మధ్యాకాశంలో పెళ్లి జరుగుతుంది, అక్కడ విందు ఉంటుంది. ఎవరు ఏది తినాలో అది తినొచ్చు. 7 సంవత్సరాలు పెళ్లి విందు. బాత్రూంలో ఉంటాయో లేవో నాకు తెలీదు. ఈ రీజనింగ్ అక్కర్లేదు ఎవరికి. 7 సంవత్సరాలు ఆగకుండా తింటారు ఎవరైనా? ఇక నిద్రపోయే పని లేదు, విశ్రాంతి తీసుకునే పని లేదు, ఏమీ లేదు. పెళ్లి విందు 7 సంవత్సరాలు ముందు కొంతమంది, తర్వాత కొంతమంది అనేవాళ్ళు కూడా ఉంటారు. అంటే ఫిజికల్ కాదు, అక్షరార్థము. మీరు విన్నారో లేదో తెలీదు. యేసుక్రీస్తు పెళ్లి విందు జరుగుతుంది అని, ఆ పెళ్లి విందుకు మనమందరము హాజరవుతాము అని, అది 7 సంవత్సరాలు అని. 7 సంవత్సరాలు ఏం చేస్తారు? 3 పూటలు తిన్న తర్వాత 4వ పూట అదే భోజనం పెడితే ఎలా ఉంటుంది? చేపలు కానీ, చికెన్ కానీ, మటన్ కానీ, పప్పు కానీ, కూరగాయలు కానీ 4 పూటలు ఒకటే పెడితే కనీసం పిల్లలు కూడా ఏమంటారు? అన్నానికి మాత్రం అలాగండరు. మైండ్ అలా సెట్ అయిపోయింది. ఎప్పటి నుంచి తింటాం? ఎప్పటి వరకు? ఆ విషయంలో మాత్రం అభ్యంతరం ఉండదు. కూరల విషయంలో మాత్రము ఏముంటుంది? అభ్యంతరం ఉంటుందా? ఉండే తల్లికే నచ్చదేమో. పిల్లలకి నిన్న ఇదే పెట్టాను, మళ్ళీ ఇదే పెట్టాలా, 2 పూటలు పెట్టాను, 3 పూటలు అనుకుంటారు. కానీ ఇక్కడ 7 సంవత్సరాలు ఏమిటది? పెళ్లి విందు అంటారు. ఇక్కడ రాజకుమారుని పెళ్లి జరగబోతుంది. పెళ్లికి సంబంధించి విందు ఏర్పాటు చేశారు. రప్పించుటకు పిలువబడిన వారు అంటే ముందుగా ఆహ్వానించబడిన వారేనా? ఇది ఎన్నోసారి అవుద్ది? మొదటిసారి అని. ఆహ్వానించబడిన వారు మొదటిసారి పిలువబడ్డారు లేక ఆహ్వానించబడ్డారు. ఓకే, తర్వాత చదవండి. తన దాసుని, పిలువబడిన వారిని ఏం చేయడానికి? రప్పించడానికి తన దాసులను ఇది ఎన్నోసారి అవుద్ది? రెండోసారి. పిలువబడిన వారిని రప్పించాలి. ఎన్నోసారి పంపించి ఉంటాడు రాజు? చాలా మంచి రాజు అయి ఉండాలి కదా. రెండోసారి వారేం చేశారు? మేము రాము. రాజు ఇచ్చే పెళ్లి విందు తన కుమారుడు, ఒక్కగానొక్క కుమారుడు,
ఒక్కగానొక్క కుమారునికి కావాల్సినంత డబ్బు ఉంది, పెళ్లి విందు ఏర్పాటు చేయాలి అంటే భారీ ఎత్తున చేస్తారా చేయరా? చేయరా? మేము రాము, ఒకటే జవాబు. ఇది ఎన్నోసారి? రెండోసారి. మొదటిసారి చెప్పాడు, రెండోసారి పిలిచాడు. తర్వాత చదవండి. కాగా అతడు, ఇదిగో నా విందు సిద్ధపరిచి ఉన్నాడు. రైట్, విందు రెడీ. ఎద్దులను, క్రొవ్విన పశువులను వివరించాడు. ఏ చికెన్ ఫ్రైయో, ఫిష్ ఫ్రైయో, మటన్ ఫ్రైయో, ఇంకేమైనా ఉంటుందేమో తెలీదు. ఎక్కువగా క్రైస్తవులు అనబడిన వారందరూ విందు అన్నప్పుడు ఇవన్నీ ఇందులో కొన్నైనా చేస్తారా చేయరా? వాళ్ళ పెళ్ళికి వెళ్ళాం, పప్పుతోనే పెట్టారు, కూరగాయలతోనే పెట్టారు అని నిష్ఠూరంగా మాట్లాడే వాళ్ళు ఉంటారా? మనం మాట్లాడమా? మనల్ని భోజనాన్ని పిలిచి పప్పన్నం పెడితే. ఇప్పటికీ క్రైస్తవులు అనబడిన వారిలో నిశ్చితార్థం రోజు ఏది పెడతారు? కొంతమంది పప్పన్నమే పెడతారు. ఎందుకంటే ఇది పప్పన్నాలు ఇచ్చి పుచ్చుకునే కార్యక్రమం అంటారు. అది నమ్మని వాళ్ళు ఇదేంటి పప్పు పెట్టారు అంటే వాళ్ళకి ఏం కావాలి? కొద్దిగా నాన్ వెజ్ కావాలి అని ఈయన వివరించాడు. మీరు 2 సార్లు పిలిచినా రావటం లేదు, మేము ఏం పెడతాం మీకు తెలియటం లేదా? ఏమని చెప్పాడు? వర్ణన ఏమన్నది? ఎద్దులను, క్రొవ్విన పశువులను మీ కొరకు అంత రెడీ. అప్పుడు ఎద్దు మాంసము అంటే అప్పుడు వారికి చాలా విలువైన మాంసం. ఎప్పుడు మనం దాని జోలికి వెళ్ళము, ఇష్టపడము. మరి మేక మాంసం ఎందుకు తింటారో నాకు తెలియదు. అందులో నేను ఒకడిని. ఏది అవే నాకొద్దు అని. ఆ పాత సంస్కృతి నమ్మకాలు బాగా పాతుకుపోయాయి. మేక మాంసం తింటారా? తినని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? చేతులు ఎత్తొచ్చు. తినని వాళ్ళు ఒక్క మేక మాంసం తినవమ్మా? కోడి మాంసం తింటావా అమ్మా? మా చుట్టాల్లో ఒక అమ్మాయి, అమ్మ మీకు ఏ కూర అంటే ఇష్టమో అని అడిగితే చికెన్ అంటే నాకు ఇష్టం అని. ఇంట్లో వాళ్ళకి చికెన్ అంటే ఇష్టం ఉండదు, వాళ్ళకి వేరేది కావాలి. వాళ్ళకి మాత్రం ఆ అమ్మాయికి మాత్రం చికెన్. ఈ అమ్మాయిలాగే అది నాన్ వెజా వెజా అమ్మా? ఏంటి అందరి ముందు అడిగి ఎలా మాట్లాడుతున్నారు అంటే ఎస్ బాగా విలువైన ఖరీదైన భోజనము అంటే ఎవరైనా అంటే తినేవారు ఇష్టపడతారు. ఎద్దులను, క్రొవ్విన పశువులను వధించబడినవి విందు ఏర్పాటు చేశాం రండి అని. అంత సిద్ధంగా వంట అయిపోయిందా? కాలేదా? అయిపోయింది. ఇంకా ఏది తర్వాయి? మీరు రావడము తర్వాయి, తినడము తర్వాయి. ఎవరికి ఏది కావాలో ఓకే. ఎన్నోసారి ఈ రాజు మంచోడే. పిలువబడిన వారిని అందరినీ కాదు, రప్పించుటకు ఏం చేశాడు? వీరే దాసులు. పంపెను ఓకే. తర్వాత చదవండి, చదవాలి. కానీ పట్టించుకోలేదు. ఎవరు ఆహ్వానిస్తే పట్టించుకోవటం లేదు? దేశానికి రాజు ఆయన ఆహ్వానిస్తే అందులో అందరినీ ఆహ్వానించటం లేదు. ఆయన సర్టన్ పీపుల్, కొంతమందిని, పిలువబడిన వారిని, ఎవరైతే ముఖ్యులు అనుకుంటున్నాడో ఆ రాజు వారితోనే ముందు చెప్పాడు. మొదటిసారి చెప్పాడు, రెండోసారి పంపించాడు, మూడోసారి కూడా పంపించి రెడీగా ఉంది, సిద్ధంగా ఉంది, వచ్చి భోంచేయండి అంటే వారు ఏం చేశారు? పట్టించుకోలేదు, లక్ష్యం చేయలేదు, బిలువ ఇవ్వలేదు. ఒకడు తన పొలమునకును
మరి ఒకడు వెళ్ళిరి. ఏది ముఖ్యం కాదు వాళ్ళకి? పెళ్లి విందు ముఖ్యం కాదు. భోజనము అంటే తేలికైన మాట అవుతుంది. భోజనానికి విందుకు తేడా ఉంటుందా? విందులో ఎక్కువ ఉంటుందా? భోజనం దగ్గర ఎక్కువ ఉంటుందా? విందులో వెరైటీ. అందులో రాజుగారు ఏర్పాటు చేసింది. రాకుమార్ని పెళ్లి విందుకు రావడానికి ఇష్టపడలేదు. ఒకడేమో ఏం చెప్పాడు చెప్పండి? కొంతమంది ఎక్కడికి వెళ్ళారు? తన పొలమునకును పొలమునకు, తమ పొలములకును. ఇంకా కొంతమంది, మరియు తన వర్తకమునకును ఇంకా కొంతమంది వర్తకమునకు వర్తకులు. వ్యాపారం చేయాలి. ఏది అక్కర్లేదన్నారు? ఇది మత్తయి రాసిన సువార్త 22వ అధ్యాయము 1 నుంచి 13 వరకు. 13 14 పేరా నీటిపోద్ది. పిలువబడిన వారు 14. నేను 24 చూస్తాను. 14 వరకు. ఎస్, థ్యాంక్ యూ. 14 వరకు చదువుతూ ఉన్నాం. తర్వాత ఏం చేశారు? తక్కిన వారు అంటే పిలువబడిన వారిలో కొంతమంది వెళ్ళిపోయారు. ఒక గుంపేమో పొలంలోకి వెళ్ళిపోయారు. ఇంకో గుంపు వాళ్ళు వ్యాపారం చేయడానికి వెళ్ళిపోయారు. తక్కిన వారు, మిగిలిన వారు ఈ పిలవడానికి వెళ్ళిన వ్యక్తుల్ని ఏం చేశారు? వాళ్ళు ఆ పిలువబడిన వారు గౌరవప్రదంగా వ్యవహరిస్తున్నారు కదా. పిలువబడిన వారు వాడిని చంపడము అంటే బుద్ధి లేదా? ఎన్నిసార్లు చెప్పాలి రానని? మళ్ళీ వస్తున్నాయేమిటి? కుట్ర ఒకటి మళ్ళీ తిరిగి రాకుండా కాదు. రాకుండా ఉండాలి అంటే ఆ రాజు పంపకుండా ఉండాలి అంటే ఈ దాసులు ఏం చేయాలి? తక్కిన వారు ఏం చేశారు? అవమానపరిచారు. ఎవరిని? దాసుల్ని. ఇంకా ఏం చేశారు? ఇంకా కొంతమందిని చంపారు. పిలువబడిన వారు చేసిన పనులు ఇవి. ఎవరు చేసిన పనులు? రాజుకు వాళ్ళ మీద గౌరవం ఎక్కువ ఉండి ఉంటుంది. సన్నిహితులేమో, రాజ్యంలో వాళ్ళు ముఖ్యులేమో, అందుకే పిలువబడిన వారు అన్న పదాన్ని వాడాడు. రైట్. రాజు ఏం చేశాడు? రాజు ఏం చేశాడు? కాబట్టి రాజు కోపం వచ్చేసింది. దండను పంపి మంచుల్ని చంపించాడా, హంతకుల్ని చంపించాడా? వాళ్ళ పట్టణాన్ని ఏం చేశాడు? అమ్మో, రాజు కోపం వచ్చేసింది. నేను పెళ్ళి ఎందుకు రమ్మంటే 3 సార్లు పంపిస్తే వీళ్ళు ఏం చేశారు? వ్యాపారానికి వెళ్ళిపోయారు, పొలంలోకి వెళ్ళిపోయారు, అవమానపరిచారు, చంపేశారు. రాజుకి ఏమొచ్చింది? రాజు ఏం చేస్తున్నాడు? రాజు తన కుమారుని పెళ్లి విందుకు ఆహ్వానిస్తున్నాడు. రాజుకు ఏమొచ్చింది? కోపం వచ్చింది. వస్తే ఏం చేశాడు?
వస్తే ఏం చేశాడు? తన దళ్ళను పంపించి, ఆ నరహంతకుడు సంహరించి అంటే మంచోడినా చెడ్డోడినా? చెడ్డోడా మంచోడా? హంతకుడు అన్నప్పుడు హత్య చేసేవాడని, ప్రాణం తీసేవాడని అంటాం. ప్రాణం తీసేవాడిని మంచోడని ఎవరు? అమ్మ, ఎవరిని మంచోడు అంటామా? ప్రాణం తీసేవాడినా ప్రాణం పెట్టేవాడినా? మనం ప్రాణం పెడతామా ప్రాణం తీస్తామా? తెలీదా? ప్రాణం పెడతామా ప్రాణం తీస్తామా? ఇదేంటి ఇలాంటి ప్రశ్న వేస్తున్నాడు? వాళ్ళెవరో అంతకుని చెప్తే మమ్మల్ని అడుగుతున్నాడు ఏమిటినా? ఎవరినైనా నొప్పిస్తామా నొప్పించమా? నొప్పిస్తామా నొప్పించమా? నొప్పిస్తామా? ఎప్పుడు ఎవరిని నొప్పించని వాళ్ళు చేతులు ఎత్తచ్చు. నేను నొప్పించాను కాబట్టి నేను చేతులు ఎత్తాను. ఎప్పుడు నొప్పించలేదండి. ఓ, నొప్పించని వారు చేతులు ఎత్తమన్నాడు. ఎవరు? నొప్పిస్తే హాని చేస్తాం. మనం నొచ్చుకుంటే నొప్పిస్తాం. మనం నొచ్చుకుంటే నొప్పిస్తాం. నొప్పించడము అంటే హాని చేయడము, ఒక రకంగా హత్య చేయడము. ఎవరైనా నొప్పిస్తారండి? పురుషులకు ఎవరు లోకువా? పురుషులకు ఎవరు లోకువా? పిల్లల భార్య. భార్య అయితే చీపురు కట్ట తీస్తుంది, తిరగేస్తుంది. ఎవరైతే ఎదురు చెప్పరు? పిల్లలు ఎదురు చెప్పరా? ఎస్. భార్య అయితే ఏదో చీపురు కట్ట ఎదురు చేస్తుంది, తిప్పుతుంది అని భయపడిన పురుషుడు తన కోపమంతా, విసుగంతా పిల్లల మీద చూపిస్తాడు. స్త్రీలు ఏం చేస్తారు? భర్త మీద కోపం వస్తే పిల్లల మీద, ఇంకేం చేస్తారు? గిన్నెల మీద. పాపం పిల్లలైతే ఏడుస్తారు, గిన్నెలైతే అది కూడా హత్యే. ఇంకొకరిని నొప్పించడం అనేది హత్య. అక్క చెల్లెలు ఒకరినొకరు నొప్పించుకుంటారు అప్పుడప్పుడు హత్యే. తెలియకపోతే తెలుసుకోవాలి. అదే మాట నన్నంటే నేను ఎలాగ రియాక్ట్ అవుతాను? నేను అన్న మాట ఎవరైనా నన్నంటే నేను ఎలాగ రియాక్ట్ అవుతాను? ప్రతిస్పందిస్తాను. స్పందనకు ప్రతిస్పందన ఉంటుందా ఉండదా? మరి నేను తిట్టినప్పుడు ఒకరు బాధపడుతున్నారో లేదో ఎలా నాకు తెలుస్తుంది? అదే తిట్టు వాళ్ళు తిడితే నన్ను నేనేం చేస్తాను? నేను తిట్టాను కాబట్టి నువ్వు ఎన్నైనా తిట్టొచ్చు అంటామా? అనమా? నేను తిట్టాను, నేను చేశాను, మంచి పని చెడ్డ పని, మంచి పని కాబట్టి నువ్వు తిట్టొచ్చు అంటామా? ఎవరు మాట్లాడటం లేదు. ఒక్కడు అన్నాడు, ఎవరు చెప్పగలరు? కిందటి నెల కానీ అంతకు ముందు నెల కానీ మాట్లాడుకున్నాం. ఓకే, యేసుక్రీస్తుతో పాటు సిలువ వేయబడిన వారిలో ఒక హంతకుడు, నేరస్తుడు ఏమన్నాడు? మనల్ని సిలువ వేయడము తగిన పనే. చాలామందిని మనం చంపాం కాబట్టి మనల్ని చంపడము తప్పేమి. అతని విశ్వాసం ఏ స్థాయో నాకు తెలీదు. మనం చంపాం, ఇది మనకు తగును. ఈయనైతే ఏ నేరము అంటే యేసు ప్రభువును కూడా వాళ్ళు జాగ్రత్తగా పరిశీలించి ఉంటారా అసలు? నేను ఇంకొకరిని నొప్పిస్తే హత్యతో సమానము. అది తెలుసుకుని నమ్మి అంగీకరిస్తే బాధన్నా బాధపడినా కోపం వచ్చినా ఎస్ నిగ్రహించుకుంటాము, కంట్రోల్లో పెట్టుకుంటాం. అది తెలియకపోతే ఆవేశము, కోపపడుడి కానీ ఏం చేసే ప్రమాదం ఉందని నొప్పిస్తాం, హత్య చేస్తాం. ఓకే, ఈ రాజుకు కోపం వచ్చింది కాబట్టి అతను ఏం చేశాడు? దండ్లు అంటే సైనికులను పంపి ఎవరిని నాశనం చేశాడు? నరహంతకులను
సంహరించెను. ఇంకేం చేశారు? వారి పట్టణాల్ని తగులబెట్టించెను. కాల్పించేశాడా? రాజు చేసింది న్యాయమేనా? ఎందుకు న్యాయము? ఎవరు మాట్లాడటం లేదు పురుషులు. హలో, మీరు వినకపోతే వాడు ఒకసారి ఏం చేయమంటాడు? ఏం చేయమంటాడండి? మీరు వినకపోతే వాడు ఏమంటాడు? ఒకసారి కన్నుమూయి. ఎంత అద్భుతంగా ఉంటుందో అంటే మీరు ఫాలో అవటం లేదు. లెసన్. రాజు చేసింది న్యాయమా? ఎలాంటి వారిని నాశనం చేశాడు? మామూలున్న హంతకులన. హంతకులు శిక్ష అదే అని. అలాంటి వాళ్ళు తన రాజ్యంలో ఉండవలసిన అవసరము లేదు. రాజు వాళ్ళకు ప్రాధాన్యత ఇచ్చాడా? ఇవ్వలేదా? ఇచ్చాడు. ఇప్పుడు ప్రశ్న వేసుకోవాలి. పెళ్లి విందు అంటే రాకుమారుని పెళ్లి విందు. రాజు ఎవరు? రాజు రాజు ఎవరు? సర్వాధికారి ఎవరు? దేవుడు. ఎస్, మీరు తెలివైన వాళ్ళు, బాగా చెప్పేస్తున్నారు. ఇప్పుడు రాకుమారుడు అంటే కష్టంగా ఉంటుందా? రాకుమారుడు యేసుక్రీస్తు, యేసు ప్రభు. వెరీ గుడ్. ప్రశ్న, పెళ్లి విందు పెళ్లి విందు అది జస్ట్ జవాబు చెప్పినట్టుగా ఉంది, కానీ వివరణ కావాలి. పెళ్లి విందు అంటే ఎలాగా? అది ఆఖరిది దేవుని రాజ్యము అన్నది. అసలు ఉపమానమే దేవుని రాజ్యాన్ని గురించి మాట్లాడుతున్నాడు. పెళ్లి విందు లేఖనాలు వినాలి, అర్థం చేసుకోవాలి, అంగీకరించాలి, కుమారుని పరిపాలనకు పూర్తిగా లోబడాలి. లేక అది దేవుని రాజ్యం. దేవుని రాజ్యం అంటే దేవుని పరిపాలన. తన కుమారుడికి ఇచ్చాడు, ఆ పరిపాలన కుమారుడు చేస్తున్నాడు. ముందు మొట్టమొదట ఏం చేయి పెళ్లి విందు అంటే, ఒకటి దేవుని రాజ్య పౌరుల జీవన విధానము తెలుసుకోవాలి, వినాలి. అంటే వాక్యము ఏం చేయాలి? వినాలా వద్దా? వింటే ఏది ఏర్పడుతుంది? మేము వింటున్నావుగా. 222 సంవత్సరాలు, 222. ఎన్ని సంవత్సరాల నుండి వింటున్నావు? మరి విశ్వాసం ఎంత తీవ్రంగా, ఎంత బలంగా ఉండాలి అంటే వింటం లేదేమో, ఏమో తెలీదు నాకు, పట్టించుకోవటం లేదేమో, నమ్మడానికి అంగీకరించడానికి ఇష్టపడటం లేదేమో. వింటే చాలు, పుణ్యం వస్తుంది, పరలోకానికి దేవుడు తీసుకెళ్ళిపోతాడు. ఆ భావనతోనే ఉన్నామేమో. నిన్న చెప్పాను, స్టీల్ సిటీలో హరికథ బుర్రకథకు వెళ్తారు. ఎందుకు వెళ్తారు? ఎందుకు వెళ్తారు? కాలక్షేపం. ఎస్, పుణ్యం వస్తుంది. 2, నిద్ర వచ్చే వరకు వినొచ్చు. కాలక్షేపం అంటే నిద్ర వచ్చినప్పుడు నెమ్మదిగా ఒకటి తర్వాత ఒకడు ఇంటికి. కొన్ని సువార్త కూటల్లో కూడా నేను చూచాను, ఎవరో చెప్పింది కాదు.
వచ్చేవాళ్ళు వస్తూ ఉంటారు, పోయేవాళ్ళు పోతూ ఉంటారు. మీరు చూసారో లేదో నాకు తెలియదు. అది వాక్యం వినడము కాదు. వెళ్ళిపోతే నచ్చలేదేమో అంటే వాక్యం సత్యంగా సత్యము ఉన్నట్టుగా ప్రకటించబడటం లేదేమో, అందుకు వెళ్ళిపోయారేమో తెలియదు. కానీ అలా రావడమో పోవడమో వాళ్ళ ఇష్టమే అయితే అవమానించడమే అవుతుంది. ఓకే, ఆరాధన కానీ బైబిల్ తరగతి కానీ అలా కాకూడదు. క్రమశిక్షణతో టైంకి ముందు ఉండాలా, తర్వాత వెళ్ళినా పర్వాలేదా? ట్రైన్కైతే ఎందుకని? మరి దేవుడైతే అంతకంటే క్రమశిక్షణ. అయితే దిస్ ఆర్ దట్. నువ్వు క్రమశిక్షణ కలిగి ఉంటే ఉండు, లేకపోతే మాని. నువ్వు వెచ్చగైనా ఉండు, చల్లగైనా ఉండు. ఎలా ఉండొద్దు? దేవుని దగ్గర అలా ఉంటుంది కార్యక్రమం. ఓకే, వాక్యము దేవుని రాజ్య పౌరుల జీవిత విధానము, సంస్కృతి అంటారు. దేవుని వాక్యం వినాలి. నెంబర్ 2, గ్రహించాలి. ఎక్కువ మందికి ఉండే ప్రాబ్లం అది. ఎన్నో రకమైన నేల? మొదటి రకమైన. ఏమిటది మొదటి రకమైన నేల? అంటే వాళ్ళు ఏం చేయడానికి ప్రయత్నం చేయరు, గ్రహించడానికి వింటారు. యేసుప్రభు ఆ మాట అన్నాడు, ఈ ప్రజలు వినుట మట్టుకు కానీ వాళ్ళు గ్రహింపరు. అంటే గ్రహించగలిగిన శక్తి వారిలో ఉందా లేదా? ఉంది, కానీ దాన్ని వాడుకోరు. 10 గంటలకు తరగతి అంటే పావుతకు 10 కల్లా రాగలమా రాలేమా? మనసు ఉంటే ఏముంటుంది? మనకి ఏం లేదు. మనసు అంటే ఇష్టం అండి. ఇక్కడ ఆలస్యంగా వెళ్ళినా పర్వాలేదనే దురభిప్రాయము. ఆలస్యంగా వెళ్ళినా పర్వాలేదు అనుకునేది మంచి అభిప్రాయం, చెడ్డ అభిప్రాయమా? నాకు నేనే తీర్పు తీర్చుకోవాలి. ఏం చేయాలి? నేను చెడ్డవాణ్ణి, నాకు క్రమశిక్షణ లేదు, దేవుడంటే అసలు భయమే లేదు, నేను ఎప్పుడు వెళ్ళినా పర్వాలేదు. ఎప్పుడో ఒకసారి ఎవరికైనా ఆలస్యం అవ్వచ్చు, ఎవరికైనా. నేను కొన్నిసార్లు ఆలస్యం చేశాను. ఎందుకు అంటే పెట్రోల్ అయిపోయింది. బ్రదర్ నేను వస్తున్నప్పుడు కిందసారి అంట వస్తూ ఉండగా జాషువా గారిని తీసుకొస్తూ ఉండగా పెట్రోల్ ఏమైందండి బ్రదరు? అయిపోయింది. అప్పుడు ఈయన ఇక్కడ ఉన్నాడు. రామ్ సత్యంకి ఫోన్ చేస్తే ఈయన పెట్రోల్ తీసుకెళ్ళాడు. అప్పుడు బండి కదిలింది. అలాంటి పరిస్థితి ఏర్పడవచ్చు, అందుకు ఆలస్యం రావచ్చు. కానీ ఎప్పుడు ఆలస్యం అయితే సమర్థనీయమో కాదు, దేవుడు అంగీకరించడు. ఆయన క్రమశిక్షణతో కూడిన వ్యవహారం, ఆయనతో క్రమశిక్షణతో కలిగిన వ్యవహారముగా ఉంటుంది అని నమ్మకూడదు. రైట్, గ్రహించుట, వాక్యము శ్రద్ధగా వినాలి. రెండోది ఏమిటి? గ్రహించాలి, అర్థం చేసుకోవాలి. మూడోది దేవుని రాజ్యము అంటే, దేవుని రాజ్యము అంటే దేవుని పరిపాలనకు ఏం చేయాలి? ఇష్టపూర్వకము అంటే ఎప్పుడెప్పుడా, ఇష్టపూర్వకంగా లోబడుట, అది దేవుని రాజ్యం. దేవుని పరిపాలనకు ఇష్టపూర్వకంగా లోబడ్డము. ఎవరి ఇష్ట ప్రకారము? ఉదయం లేచి పడుకునే వరకు దేవుని ఇష్టం ఎక్కువ, నా ఇష్ట ప్రకారంగా ప్రవర్తించడం ఎక్కువ. అంటే నా ఇష్ట ప్రకారము అంటే ఇది అవుద్ది, ఇలాంటి వారం అవుతాం. పిలువబడినా సరే లక్ష్యము చేయరు అంటే ఆసక్తి వాళ్ళకు
ఏం చేయడానికి ఆసక్తి లేదు, వాక్యం వినడానికి ఆసక్తి లేదు, గ్రహించడానికి ఇష్టపడరు. సో ఈ రెండు లేదు కాబట్టి వాళ్ళకి అర్థమయ్యే అవకాశం లేదు. కనుక దేవుని పరిపాలనకు అంటే నీ ఇష్టమే నా ఇష్టంగా చేసుకుంటాను అన్న దానికి ప్రాముఖ్యత ఇవ్వరు. దేవుని రాజ్యంలో ఉండొచ్చు, కానీ ఏది ఉండదు. అమ్మ మీ ఆయన తిట్టేస్తున్నాడు, నాకు వినబడకుండా మాట్లాడుతున్నాడు అంటే దేవుని రాజ్యంలో వాళ్ళు ఉంటారు, క్రీస్తు సంఘంలో ఉంటారు, కానీ ఏముండదు, దేవుని రాజ్యం ఉండదు వారి హృదయంలో. నీ రాజ్యము వచ్చునుగాక అంటే ఎక్కడికి రావాలి అంటే నీ ఇష్టమే నా ఇష్టంగా చేసుకుంటాను. బాప్తిసం పొందకముందే తీసుకునే నిర్ణయాలు ఇవి. అప్పుడేమో ఏం చెప్పినా రెడీ, ఏం చెప్పినా బాప్తిసం ఒకటి కావాలి, రెడీ. దేవుని ఇష్టం నీ ఇష్టంగా చేసుకుంటాను, చేసుకుంటాను. ప్రతి ఆదివారం వస్తావంటే వస్తాను, ప్రతి క్లాస్కి వస్తావంటే వస్తాను, ప్రభురాత్రి భోజనంలో పాల్గొంటావంటే పాల్గొంటాను. మరి నీ కోపతాపాలన్నీ మానుకుంటావంటే బాప్తిసం పొందక ముందు ఏమని ఉంటాము? భర్తకు పూర్తిగా లోబడతావా? నీకు పెళ్ళి అయితే లేక పెళ్లి చేసుకున్న స్త్రీ అయితే అసలు ఎదురు చెప్పవా అంటే బాప్తిస్వానికి ముందు ఏమని ఉంటారు మీరు? అడగలేదా మిమ్మల్ని ఎవరు? అడగలేదా? ఇప్పుడు అడుగుతున్నాను. అది దేవుని పరిపాలన, దేవుని రాజ్యము. ఇది ప్రకటించాడు యేసు ప్రభు, అపోస్తలులు ప్రకటించారు. ఎక్కడికి వెళ్ళినా దేని గురించి ప్రకటించారు? దేవుని రాజ్యముల గురించి, యేసు క్రీస్తుని గురించి. రెండు అంశాలు. దేవుని రాజ్యం, ఎస్, పాత నిబంధన కాలంలో ఇశ్రాయేలీలు దేవుని రాజ్యం, దేవుని పరిపాలనను ఇష్టపూర్వకంగా ఆహ్వానించారు. దాన్ని పొందిన వారితో యేసుప్రభు అన్న మాట ఏమిటి అంటే, తన పరిపాలన స్వీకరించిన పరిపాలన అంటే రామారావు గారు మీరు నన్ను తిట్టుకోవద్దు, గట్టిగా చెప్పాలి, అందరికీ వినపడాలి మీరు ఏమి తిట్టుకుంటున్నారో. దేవుని పరిపాలన అంటే ఎస్ యు ఆర్ రైట్, దేవుని రాజ్యము. దేవుని రాజ్యమును స్వీకరించిన వారిని దేవుడు తన రాజ్యము అన్నాడు. రెండిటికి ఉండే కొద్దిగా చిన్న వ్యత్యాసం, ఆలోచన ఉంటుందో లేదో నాకు తెలియదు. దేవుని పరిపాలనను ఇష్టపూర్వకంగా స్వీకరించిన వారిని దేవుడు తన రాజ్యము అన్నాడు. రెండు స్థాయిల్లో దేవుని రాజ్యాన్ని గురించి పాత నిబంధనలో చెప్పబడింది, యేసు ప్రభు అలాగే బోధించాడు. అంటే చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. రాజ్యమే సంఘము, సంఘమే రాజ్యము అని చెప్పేవాళ్ళు, నమ్మేవాళ్ళు ఉన్నారు. సంఘము దేవుని రాజ్యము, క్రీస్తు సంఘము. కానీ క్రీస్తు సంఘం మొదటి నుంచి ఉంది కదా, బాగా ఆలోచించాలి. సీనాయి కొండ దగ్గర ప్రత్యేకమైన ఒక పరిస్థితి, సందర్భం ఏర్పడింది. ఇశ్రాయేలునందరినీ పోగు చేసిన దేవుడు ఏమంటాడంటే, మీరు ఇష్టపడితే మిమ్మల్ని నా రాజ్యముగా చేసుకుంటాను. ఎవరిని? వెనకుండేవాళ్ళు. ఇశ్రాయేలుని తన రాజ్యంగా చేసుకుంటాను అన్నాడు. ఎవరు అంటే వాళ్ళేమన్నారో ఒకసారి నిర్గమకాండము 12వ అధ్యాయము 5వ వచనం నుండి చదవండి. కాగా ఎలా వినాలి? ఇశ్రాయేలుతో సీనాయి కొండ దగ్గర దేవుడు మోషేతో పలుకుతూ ఉన్నాడు ఆ మాట. మీరు నా మాట ఎలా వినాలి? శ్రద్ధగా వినే వారిలో కునుకొస్తుందా? అది నా ప్రశ్న. వస్తుందా? కునుకొచ్చింది అంటే నిన్నే మాట్లాడుకున్నాం, హృదయము. రెండోది ఏది ఇవ్వాలి దేవుని వాక్యానికి? చెవులు.
హృదయము చెవులు దేవుని వాక్యమునకు లోబడ నల్లని వారి ద్వారా మీరు పరిశుద్ధాత్మను ఏం చేస్తున్నారు? ఎదిరిస్తున్నారు. ఉంటే ఉండు పరిశుద్ధాత్మ, లేకపోతే ఆ భయం ఉంటుందండి మనకి. అమ్మ నేను వాక్యం వినకపోతే పరిశుద్ధాత్మ నాలో నుండి వెళ్ళిపోతాడు అని భయం ఉంటుందా? స్త్రీలు వెనకుండే వాళ్ళు, నేను శ్రద్ధగా వాక్యం వినకపోతే నాలో దేవుడు ఉంచిన పరిశుద్ధాత్మ వెళ్ళిపోతాడు, దుఃఖపడుతూ ఉంటాడు వినకపోతే, ఇంకా ఎప్పుడు వీళ్ళు వినరు అనేది భవిష్యత్ జ్ఞానం కలిగిన పరిశుద్ధాత్మ వెళ్ళిపోతాడేమో. దేవుని ఆత్మను మీరు దుఃఖపరచనా? అందులో ఒకటి మొట్టమొదటి వాక్యము శ్రద్ధగా వినకపోవడము. రైట్, చదవండి. నా మాట శ్రద్ధగా విని, నిబంధన అంటే ఏంటి? ఒప్పందం. ఒక్కరే ఒప్పందం చేసుకుంటారా? రెండు వర్గాల మధ్య, ఇద్దరు మనుషుల మధ్యన ఒప్పందం కుదురుతుందా? రెండు దేశాలు, రాష్ట్రాలు కావచ్చు, రెండు ప్రభుత్వాలు కావచ్చు. ఒప్పందం అనేది ఒక్కరే చేసుకుంటారా? ఇద్దరు ముగ్గురు ఉంటారా? కనీసం ఇద్దరు ఉంటారు. ఇద్దరు మధ్యన కుదిరిన ఒప్పందము, దాన్ని ఏమంటారు? భార్యాభర్తలు పెళ్లి చేసుకున్నప్పుడు, స్త్రీ పురుషులు పెళ్లి చేసుకున్నప్పుడు, ఇంకా భార్యాభర్తలు కాలేదు, ప్రమాణాలు చేస్తారా? ఒప్పందం కుదుర్చుకుంటారా? మీలో ఎవరికైనా ఒప్పందం కుదరకుండా పెళ్లి జరిగి ఉంటుందా? పురుషులు ఎవరు మాట్లాడటం లేదని ఈయన ఇక్కడ అంటాడు. ఇక్కడ స్త్రీలు మధ్యన కూర్చొని ఒప్పందం జరిగి ఉంటుందా? పెళ్లిలో ఆ ఒప్పందానికి కట్టుబడి ఉంటాం కదా. అదేంటి ఎవరు మాట్లాడటం లేదు? అదేంటి ఒక్కడైనా మాట్లాడండి. పోనీ కట్టుబడి ఉండటం లేదా? దానికైనా చెప్పండి. కట్టుబడి ఉన్నామా? ఒప్పందాన్ని అమలుపరుస్తున్నామా? అప్పుడప్పుడు అమలుపరచటం లేదా? ఇదే తేలిక చేసేయడం కదా, ఇష్టం కదా మనకది. వ్యాధి ఎందైనా, బాధ ఎందైనా, కలిమి ఎందైనా, లేమి ఎందైనా, ఆరోగ్యం కానీ అనారోగ్యం కానీ ఏది ఏర్పడినా నిన్ను విడవను, అది దేవుని వాడే పదం. అమ్మా ఎడబాయినా అంటే ఇప్పుడు మీ ఆవిడ ఉంది ఇక్కడ. అమ్మ పెళ్ళి ఎలాగ? ఇతరులను ఎవరిని పవిత్రంగా జీవిస్తానని వాగ్దానం చేస్తాను, ప్రమాణం చేస్తాను, నిబంధన చేసుకుంటాను. ఓకే, శ్రద్ధగా విని నా నిబంధనను మీరు అంగీకరించిన ఎడలా అంటే షరతు. తర్వాత చదవండి. సమస్త దేశ జనులు అంటే ఇశ్రాయేలులే కాకుండా కొన్ని రాజ్యాలు, దేశాలు ఉన్నాయి. అప్పుడు ఉన్నాయలేవా? సమస్త దేశము అంటే చాలా ఉన్నాయి, మీరే కాకుండా ఇంకా చాలా సమస్త దేశ జనులలో మీరు నాకు, అక్కడ చదవండి బైబిల్ చూడండి, నా బైబిల్ చూడద్దు, బైబిల్ చూడండి. స్వకీయ సంపాద్యమగుదురు, నాకు చెందిన వారు, నా సంపద మీరే, నా ఆస్తి మీరే. తర్వాత లోకమంతటి ఎవరు సృష్టించాడు? మా స్థలం అనుకోమా, మా పొలం అనుకోమా, ఎవరిది? నేను కట్టించింది ఇది కాదా అన్నమా? అంటే ఎవరు కట్టించే? ఇది ఎవరిదో వారిని పక్కన పడేసి నేను కట్టించాను అంటే ఏ వర్గానికి చెందిన వారము? ఓకే. ఇప్పుడు కూడా తమది కానిది బలవంతంగా లాక్కుంటారు, బెదిరించి లాక్కుంటారు. వారిని ఏమంటారు? మరి మంది కాదు, మంది నేనే కట్టించాను, నేనే చేశాను అదంతా అంటే ఏ గుంపుకు చెందిన వారము? నా కొడుకు అంటే ఏ గుంపు? కిందటి నెలే పరుల సొమ్ము విషయంలో మీరు నమ్మకంగా లేకపోతే అన్యాయపు సిరి వలన మీరు స్నేహితుల్ని సంపాదించు అంటే మీరు మరలా దాన్ని వింటారా, ఆలోచిస్తారా లేదా అన్నది నాకు తెలీదు. అడిగితే మీరు జవాబు చెప్పకపోతే దాని అర్థం ఏమిటి?
తిరిగి ఆలోచించలేదు, వినలేదు అని. ఎమ్ ఐ రైట్? రైటే రాంగా చెప్పండి. అదేనా? ఏం చేస్తే బాగుంటుంది? రైట్ అవుద్ది. మరలా వినాలి. ఒక్కసారి కాదు, ఏకసంతగ్రాహి కాము. 2 సార్లు, కొంతమంది 3 సార్లు వినాలి, కొంతమంది 5 సార్లు, కొంతమంది 10 సార్లు. నేను అందరికంటే తక్కువ. చాలాసార్లు 30-40 సార్లు వింటే కానీ నాకు అర్థం బొరకెక్కదు. అది నా పరిస్థితి. మీ సంగతి నాకు తెలియదు. నేనేమి ఏకసంతగ్రాహిని కాను. ఓకే, సమస్త భూమి నాదే కదా. మీరు నాకు ఏమవుతారు? చదవండి. మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉండునని చెప్పుము. ఎవరండి వాళ్ళు? ఇశ్రాయేలీలు. నిర్గమకాండంలో 19 అధ్యాయము 5-6 వచనాలు. ఇశ్రాయేలీయులు ఏమవుతారు? ఈ నిబంధనను దేవునితో కుదుర్చుకున్న నిబంధనకు కట్టుబడి ఉంటే దేవునితో చేసిన నిబంధనను కట్టుబడి ఉంటే ఇశ్రాయేలీయులు ఏమవుతారు? అక్కడ ఉండేది చదవండి. ఏమవుతారు? యాజక రూపకమైన రాజ్యముగాను. ఎవరా రాజ్యము? అంటే పాత నిబంధన కాలంలో దేవుని రాజ్యం ఉందా? వాళ్ళు ఏమన్నారు? చదువు. ఎస్, పరిశుద్ధ జనాంగముగాను ఉందరు. జనాంగముగా ఉండునని చెప్పుము. దేవుని పరిశుద్ధమైన ఇశ్రాయేలీయులు ఏమవుతారు? యాజక రూపకమైన రాజ్యముగాను. రాజ్యము. ఎవరి రాజ్యము? ఎవరి రాజ్యము? దేవుని రాజ్యము. తర్వాత పరిశుద్ధమైన జనాంగముగాను ఉందురని చెప్పాను. ఇశ్రాయేలుతో పలుకుబడిన మాటలు నువ్వు ఇశ్రాయేలుతో పలుకవలసిన మాటలు ఇవే అని చెప్పగా మోషే వచ్చి ప్రజల పెద్దలను పిలిపించి తన కాచినాడుతున్న మాటలన్నీ వారికి తెలియపరచెను. అందుకు ప్రజలందరూ ఏమన్నారు? యెహోవా చెప్పినదంతయు చేసిదమని ఏకముగా ఉత్తరమిచ్చారు. ఏకగ్రీవము అంటే ఏమిటి? ఏ ఒక్కరు వ్యతిరేకించకుండా సర్వసమ్మతితో జరిగిన కార్యక్రమాన్ని ఏమంటారు? ఏకగ్రీవం. ఇశ్రాయేలు ప్రజలందరూ ఏకగ్రీవంగా ఒప్పుకున్నారా? దేన్ని ఒప్పుకున్నారు? నిబంధనకు మేము కట్టుబడి ఉంటాము అంటే దేవుడు ఇప్పుడు మీరు నాకు ఏమవుతారు? యాజక రూపమైన దేవుడు తన రాజ్యాన్ని ఇస్తాడు, తీసేసుకుంటాడు. రాజ్యాన్ని ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో ఇస్తాడు. ఆయన ఉద్దేశం నెరవేరకపోతే రాజ్యాన్ని తొలగిస్తాడు. మత్తయి రాసిన సువార్త 21 అధ్యాయము 43వ వచనం. వెరీ గుడ్, థ్యాంక్ యూ. దేవుని రాజ్యము చదవండి. దేవుని రాజ్యము ఏమవుద్దని? అనుగ్రహించబడును అంటే ఏంటి? కాబట్టి దేవుని రాజ్యము మీ అందరూ కలుగుబడి దాని ఫలమిచ్చు తండ్రి ఇవ్వని మీకు చెప్తున్నాను. ఎందుకు ఇస్తాడు? ఫలము ఫలించడానికి. తొలగించబడును. మత్తయి రాసిన సువార్త 21 అధ్యాయము 43వ వచనము. ఓకే. లూకా రాసిన సువార్త 12వ అధ్యాయము 32వ వచనములో యేసు ప్రభు ఏమంటున్నాడో చూద్దాం. ఏమన్నాడు?
చిన్న మంద భయపడుకుడి. చూస్తే తప్పులు లేకుండా చదువుతాం. మీరు బైబిల్ చదవటం లేదు చాలామంది. చిన్నమంద భయపడుతుంది. చిన్న మంద అంటే ఎవరు? అపోస్తలులు. తక్కువ మంది. చిన్న మంద భయపడుకుని. భయపడుతుంది. మీకు రాజ్యం అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమై ఉన్నది. ఇంకా అనుగ్రహించబడలేదు. ఏది అనుగ్రహించబడలేదు? రాజ్యం అంటే దేవుడి పరిపాలన కానీ తండ్రికి ఇష్టమైంది. ఏది ఇష్టమైంది? తన రాజ్యాన్ని మీకు ఏం చేయాలనుకుంటున్నాడు? ఇవ్వాలి అనుకుంటున్నాడు. మీరు స్వీకరిస్తే, స్వీకరించని వాళ్లకు ఇవ్వడు. స్వీకరిస్తే వారిలో రూపాంతరం అనేది కనబడుతుంది. జరిగితే కనబడుతుంది. రూపాంతరం అంటే గొంగళి పురుగు ఏమవుద్ది? మరి మన జీవితం రూపాంతరం చెందినట్టే కదా. దేవుని రాజ్యంలో నేను ఉన్నాను. క్రీస్తు సంఘం దేవుని రాజ్యం, ఇశ్రాయేలు దేవుని రాజ్యము. కానీ యేసు ప్రభువు దానికి ఇంకోటి జోడించి మీలో దేవుని రాజ్యం ఉంటుంది, దాని కొరకు అడగండి, నీ రాజ్యము వచ్చును గాక. ఎక్కడికి రావాలి? మీలోనే ఉంది కానీ మీరు దాన్ని గమనించటం లేదు అంటాడు యేసు ప్రభు. దేవుని రాజ్యంలో ఉండడం అంటే క్రీస్తు సంఘంలో ఉండడం. దేవుని రాజ్యము, దేవుని రాజ్యము నాలో ఉంది అంటే ఆయన పరిపాలనను నేను నా జీవితంలో జరిగేటట్లుగా లోబడుతున్నాను. గొంగళి పురుగు ఏమవుద్ది? సీతాకోక చిలక అంటే అబద్ధం చెప్పేవాడిని పూర్తిగా మానేశాను. అహంకారిని అందరి దగ్గరికి వెళ్ళి వందనాలండి బాగున్నారా అంటున్నాను. పలకరించని వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేనేమైనా నొప్పించానా అని అడగడం. గౌరవించే వాళ్ళని గౌరవిస్తాను, గౌరవించిన వాళ్ళని గౌరవించను అని గొంగళి పురుగు స్వభావము, సీతాకోక చిలుక స్వభావం దానికి భిన్నమైనది. ముందు వాళ్ళు నేను మీకు నొప్పించి ఏమైనా అని ఉంటాను, చేసి ఉంటాను, అందుకే మీరు నన్ను పలకరించడం లేదు, నన్ను చూసి నవ్వటం లేదు. చెప్పండి, నా తప్పు దిద్దుకుంటాను. అది సీతాకోక చిలుక, గొంగళి పురుగా. ఏదుంటే ఈ రూపాంతరం అనేది చెందుతుంది. హలో, నేను సువార్థికుల్ని అడుగుతున్నాను, మామూలు వాళ్ళని అడిగితే బాగోదు. ఏదుంటే, నాలో ఏదుంటే గొంగళి పురుగు సీతాకోక చిలుకలాగా మారుతుంది. అంటే ఏంటి? దేవుని పరిపాలనకు లోబడ్డం అంటే ఏంటి? దేవుని పరిపాలనకు లోబడ్డం ఏంటి? నా ఇష్టం కాదు ఈ విషయంలో, నీ చిత్తమే. యేసు ప్రభు కూడా అన్నాడు కదా, ఈ గిన్నెను నా యొద్ద నుండి తొలగించి. ఆయన నా ఇష్టం కాదు, నీ చిత్తమే. ఎలా లోబడాలి దేవుని చిత్తానికి? ఇష్టపూర్వకంగా అంటే. ఇష్టపూర్వకము అంటే ఏంటి? ఇంకొద్దిగా కొత్తగా పెళ్లి చేసుకున్న జంట ఎవరైనా ఉన్నారా ఇక్కడ? ఎవరు లేరు, అందరు పాతోళ్ళే. పెళ్లి చేసుకుని చాలా కాలం అయిపోయింది. పెళ్లి చేసుకున్న మొదటి రోజులు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. స్త్రీల ముందు జ్ఞాపకం చేసుకోవాలట, పురుషులా? స్త్రీలా? అయితే నువ్వు చెప్పు, మీ ఆవిడ ఎలాగ రాలేదుగా, తీసుకురాలేదు ఈయన, చెప్పు. పెళ్లి చేసుకున్న కొత్తలో భార్యకి ఏది ఇష్టమైతే అది తన ఇష్టం. ఎంత దూరం ఉన్నా తీసుకొస్తాడు, ఎంత డబ్బు అయినా అప్పు చేసైనా తెచ్చి పెడతాడు. ఎందుకని? ఎవరిని మెప్పించాలి? కాదా? లక్ష్మిని మెప్పించలేదు ఎప్పుడు. ఆయన నన్ను మెప్పించింది కానీ నేను మెప్పించలేదు అన్నాడు చెప్తున్నాడు ఈయన. ఆ పెళ్లి చేసుకున్నప్పుడు మీరు ఉన్నారు అక్కడ. ఈయనతో ఏదైనా ఇబ్బంది, ఎటైనా తిప్పేస్తాడు. అమ్మో, ఎవరి సంగతి వాళ్ళకి తెలుసా? కాదా? సత్యనారాయణ గారు నేను చెప్తారు. ఏం పేరు? సూర్యనారాయణ. నేను సత్యనారాయణ అనుకున్నా. సారీ సూర్యనారాయణ గారు. నిజమేనండి. కొత్తగా వివాహం చేసుకున్న జంట అమ్మ ఎలాగుంటారు? రిజిస్టర్. నేను రిజిస్టర్ గురించి మాట్లాడటం లేదు, పెళ్లి చేసుకున్న వారి గురించి మాట్లాడుతున్నాను, చేసిన వారి గురించి కాదు. కొత్తగా పెళ్లి చేసుకున్నప్పుడు ఎలాగుంటాడు? ఎలాగుండేవాడు? ఏది కావాలంటే తెచ్చిపెట్టలేదా? తీసేయలేదు.
నువ్వు కూడా నువ్వేమేమో చేయలేదు. లేదమ్మా, చేయలేదు అంటున్నాడు. ఇద్దరే ఇద్దరు ముగ్గురు ఎలాగవుతారు? అయ్యారు, నలుగురు అయ్యారు. ఎందుకు చేయలేదు నాకు తెలీదు. నాకు తెలిసింది ఏమిటి అంటే, కొత్తగా పెళ్లి చేసుకున్న వరకు అద్భుతమైన ఊహ, ఆలోచన, అనుభూతి ఉంటుంది, ఎక్సైట్మెంట్ ఉంటుంది. ఒకరి గురించి, భార్య గురించే భర్త ఆలోచిస్తాడు, భర్త గురించే భార్య ఆలోచిస్తుంది. అది నాకు తెలిసి నేను అనుభవించింది. అది వాళ్ళకి ఏది ఇష్టమైతే అది చేయడమే, అందులో ఆనందాన్ని అనుభవించడమే. అది ఇష్టపూర్వకంగా చేయడము. ఎంత కష్టమైనా. రేపు పెళ్లి చేసుకున్న తర్వాత రేపు కోడికూర గారెలు తినాలని ఉంది అని భర్త అన్నాడు అనుకో, ఏం చేస్తుందమ్మా ప్రసన్న? ఎలా చేస్తుంది? చలికాలం అండి, 5 గంటలప్పుడు లేచి 6 గంటల కల్లా తయారవ్వాలంటే చాలా కష్టం కదా ఇవన్నీ అంటదమ్మా. ఎందుకందు? తన ఇష్టం కాదు, భర్త ఇష్టమే తన ఇష్టంగా, భార్య ఇష్టమే తన ఇష్టంగా. ఎప్పుడండి? ప్రభావతి ఎప్పుడు చేయలేదా? అమ్మ ఆయన ఎప్పుడేం చేశాడు అలాగా? చేశారట. గుడ్, థ్యాంక్ యూ, వెరీ గుడ్. అందరూ అలా చేసిన వాళ్ళమే. వాళ్ళిద్దరు కావాలని లేదంటున్నారు. కానీ అందరూ ఎవరు కనబడరు. భర్తకు భార్య, భార్యకు భర్త మాత్రమే కనబడతారు. ఏది కావాలన్నా చేస్తారు, ఎంత కష్టమైనా చేస్తారు. అది పవిత్రమైన ఆ బంధములో ఉండే అనుభూతి. వివాహము అన్ని విషయములలో అంటాడు దేవుడు. ఇష్టపూర్వకంగా లోబడ్డమంటే అలా చేయడం. దేవుని పరిపాలన, దేవుడు ఏం చెబుతాడా, ఏది చేయమంటాడా, అది సంతోషంగా ఎప్పుడు వింటానా దాన్ని అమలుపరుస్తాను, అలా చేస్తాను అనేది దేవుని రాజ్య పౌరుల విశ్వాసం. దేవుని రాజ్యంలో ఉన్నాం, కానీ దేవుని రాజ్యం వల్ల లేదేమో నాకు తెలియదు. ఎవరికి వాడి సంగతే తెలుస్తుంది. ఒకప్పుడు నేను గొంగళి పురుగునే. దేవుని రాజ్యం నా జీవితంలోకి రాకముందు, లేక దేవుని రాజ్యం, రెండు వేరు. దేవుని రాజ్యంలో ఉండడం వేరు, దేవుని రాజ్యం మనలో ఉండడం వేరు. మనం దేవుని రాజ్య పౌరులమే, కానీ దేవుని రాజ్యం, దేవుని పరిపాలన నా జీవితంలో జరుగుతున్నదో, జరిగితే గొంగళి పురుగు ఏమవుద్ది? భార్య అంటదా మాట, మీరు ఇప్పుడు పెళ్లి చేసుకున్న సంవత్సరం తర్వాత చూస్తుందిలేండి, లేక 6 నెలలుగా చూడొచ్చు. ఏది? గొంగళి పురుగును. 5 సంవత్సరాల తర్వాత మీరు సీతాకోక చలికలాగా మారిపోయారండి అని భార్య అంటదా? అన్నారండి ఎవరైనా? ప్రసన్న అసలు అందు అన్నారండి? అది ఒక్క తల ఊపింది. ఎస్, అది ఇష్టపూర్వకంగా లోబడ్డము. ఎదుటి వ్యక్తిలో మార్పు వచ్చినప్పుడు చూసి ఆనందించడము. బ్రేక్ తర్వాత అసలు ఉపమానము ఎక్కడెక్కడ దేనికి ఏది అనుసంధిస్తే ఒక రూపం ఏర్పడుతుందో దాన్ని చూడబోతున్నాం. దేనితో ఏది అనుసంధిస్తే ఈ ఉపమానము ఇక్కడ వరకు చూసాం. వాళ్ళు ఏం చేశారు? మొదటిసారి చెప్పి ఉంటాడు, రెండోసారిని పంపించాడు, మూడోసారిని పంపించినప్పుడు సొంత పనులు చూసుకున్నారు, పొలంలోకి వెళ్ళిపోయారు, వర్తకానికి వెళ్ళిపోయారు, తగిన వారు అవమానపరిచి చంపారు, కొంతమందిని చెప్పారు. అప్పుడు రాజుకు కోపం వచ్చింది. ఇది ఇశ్రాయేలులకు దేవునికి మధ్యన జరిగిన సంఘటనని ఎవరైనా అనుకోవచ్చును, కానీ క్రీస్తు సంఘానికి సంబంధించింది ఉంది అక్కడ. యేసుక్రీస్తు లేక దేవుడు క్రీస్తు సంఘ సభ్యులతో ఎలా వ్యవహరించబోతున్నాడు బ్రేక్ తర్వాత విందాం. ఓకే.